హలో అండి. నేను సురేష్ కవిరాయని. ఈరోజు సూర్యోదయం అవ్వకముందే మనం ఒక సినిమా రివ్యూతో మీ ముందుకొచ్చాను. అయితే ఇంత తొందరగా ఎలాగా వచ్చాము అంటే, ఈరోజు ప్రభాస్, ప్రశాంత్ నీల్ కాంబినేషన్‌లో వచ్చిన 'సలార్' సినిమా రిలీజ్ అయింది. దీనికి కొన్ని రోజుల ముందు నుండి ఈ సినిమాకి ఎంత హైప్ వచ్చిందో మనందరం చూస్తూనే ఉన్నాం. ప్రశాంత్ నీల్ అనే ఆయన ఇంతకుముందు 'కేజీఎఫ్' వరల్డ్ వైడ్ అది చాలా పెద్ద హిట్ అయింది. ఆ సినిమా ఇచ్చారు. ప్రభాస్ 'బాహుబలి' తర్వాత ఒక పెద్ద స్టార్ అయిపోయాడు. ఆ ప్రభాసు, ప్రశాంత్ నీల్ కాంబినేషన్‌లో వస్తున్న ఈ 'సలార్' సినిమా గత కొన్ని రోజుల నుండి ఇది థియేటర్స్‌లో కౌంటర్ ఇట్లా ఓపెన్ చేయంగానే వందల కొద్ది ప్రేక్షకులు వెంటనే టికెట్లు సేల్ అయిపోయాయి. అంటే ఆ సినిమాకి అంత హైప్ వచ్చింది. అలాగే మొదటిసారి అర్ధరాత్రి అంటే రాత్రి 1 నుండి షోలు వేయడం మొదలెట్టారు. మన హైదరాబాద్‌లోని మిగతా ఇంకో మన ఆంధ్రప్రదేశ్‌లో కూడా రాత్రి 1 షోలు మొదలెట్టేశారు. అంటే జనరల్‌గా యూఎస్ టైంకి మన టైంకి ఒకేసారి మొదలెడతారు. ఈసారి అలా మొదలెట్టేశారనమాట. ఎందుకంటే ఈ సినిమాకు ఉన్న డిమాండ్ అలాంటిది. ఈ సినిమాకి అంత హైప్ కూడా వచ్చింది. ఈ సినిమాలో ప్రభాసు, శృతి హాసన్, పృథ్వీరాజ్ సుకుమారన్, జగపతి బాబు, ఇంకా ఈశ్వరీరావు, శ్రేయారెడ్డి, సప్తగిరి, బాబీ సింహ ఇలా చాలామంది ఉన్నారు నటీనటులు. అలాగే దీనికి ఫోటోగ్రఫీ ఏమో అదే ఛాయాగ్రహణం ఏమో భువన గౌడ, దీనికి సంగీతం ఏమో రవి బస్రూరు. అయితే ఈ సినిమా కథా నేపథ్యం ఏంటంటే కాన్సూర్ అని ఒక ఇది ఏంటంటే ఇది మొత్తం మన దేశంలో లేదంటే మన దేశ సరిహద్దుల దగ్గర అంటే దర్శకుడు ఇమాజినేషన్తో ఒక కాన్సార్ అనే ఒక పట్టణాన్ని నిర్మించాడు. ఆ పట్టణానికేమో పరిపాలించే వాళ్ళందరూ మోడర్న్ ఆయుధాలు అవన్నీ వాడుతుంటారు. వాళ్ళ దగ్గర ఎక్విప్మెంట్ అది ఉంటుంది. కానీ మనుషులు మాత్రం పాత మనుషుల్లో చూపించాడు దర్శకుడు. అంటే ఆయన ఇమాజినేషన్ మరి ఫిక్షనల్ స్టోరీ కదా, ఆయన ఇమాజినేషన్ అట్లా ఉంటుంది. అయితే ఇది ఏంటంటే ఇద్దరు స్నేహితుల మధ్య జరిగే కథ. దేవా ప్రభాసును, వరద పృథ్వీరాజ్ సుకుమారను ఇద్దరు స్నేహితులు. చిన్నప్పుడు ఏంటంటే ఒకరికోళ్ళు సహాయం చేసుకుంటారు. పృథ్వీరాజ్ సుకుమారన్కేమో దేవా ఒకసారి సహాయం చేస్తాడు. అలాగే దేవాకేమో పృథ్వీరాజ్ సుకుమారన్ ఒకసారి సహాయం చేస్తాడు చిన్నప్పుడు. చేసినాక అప్పుడు ఏంటంటే దేవా చెప్తాడు, నీకు ఎప్పుడైనా ఎటువంటి సమయంలో నీకు ఎటువంటి హెల్ప్ కావాలన్నా నన్ను పిలు, నేను మళ్ళీ ఇక్కడికి వస్తానని చెప్పి ఆ కాన్సార్ నుండి బయటకు వచ్చేస్తాడు. ప్రభాస్ వాళ్ళ అమ్మతో పాటు వేరే దగ్గర ఉంటారు. అయితే మనకి ఆ తర్వాత ఏమవుతుందంటే చిన్నప్పుడు వీళ్ళిద్దరి తాలూకా ఆ స్నేహాన్ని చూపించిన తర్వాత ఒక్కసారిగా శృతి హాసన్ విదేశాల నుండి వస్తుంది. శృతి హాసన్ విదేశాల నుండి ఇండియా వచ్చింది, ఇండియాలో ల్యాండ్ అయిందనేసరికి ఆమెను పట్టుకుందుకు రకరకాల గ్యాంగులు ఆమెను కిడ్నాప్ చేయడానికి ట్రై చేస్తారు. అయితే శృతి హాసన్ ఫాదర్ ఏంటంటే ఆమెను ప్రభాస్ ఇంటి దగ్గర వదిలేయమంటారు. ఈ ప్రభాస్ శృతి హాసన్ ఫాదర్ అలా చెప్పగానే శృతి హాసన్ తీసుకొని ప్రభాస్ దగ్గర వదిలేస్తారు. ప్రభాస్ వాళ్ళ అమ్మతో, వాళ్ళ అమ్మ ఏ మాట చెప్తే ఆ మాట గీత దాటాడు ప్రభాస్. అంటే ఎదురుగుండా ఒక చిన్న తప్పు జరుగుతున్నా కూడా ప్రభాస్ కలుగు చేసుకోడు, మాట్లాడు, చాలా సీరియస్గా ఉంటాడు. కానీ పిల్లలతో మాత్రం ఆడుతూ ఉంటాడు అనమాట ప్రభాసు. అటువంటి ప్రభాస్ దగ్గర శృతి హాసన్ పెడతారు. కానీ ఈ కాన్సూర్ నుండి కొంతమంది వచ్చి శృతి హాసన్ని ప్రభాస్ నుండి లాక్కుపోవడానికి ట్రై చేస్తే అప్పుడు ప్రభాస్ మదరు లేదు సేవ్ చేయాలి అని అంటుంది. అప్పుడు సేవ్ చేస్తాడు ప్రభాసు. సేవ్ చేసి శృతి హాసన్ సేవ్ చేసి వెనక్కి వెళ్ళిపోమంటే అప్పుడు నెరేషన్ అనమాట. ఇది ఏంటంటే చాలా కథ అంతా కూడా నెరేషను. ఏంటి కథ, ఎందుకు ప్రభాస్ సలార్ అయ్యాడు, ప్రభాస్కి పృథ్వీరాజ్ సుకుమార్ అనుకున్న మధ్య స్నేహం ఏంటి, ఆ కాన్సార్ పట్టణంలో ఏమైంది, ప్రభాస్ ఎందుకు అలా ఉంటాడు, ఇదంతా ఒక నెరేషన్లో వెళ్తూ ఉంటుందన్నమాట. ఒక నెరేషన్ చెప్తాడు, అలాగే శృతి హాసన్ అడుగుతుంటే ఫ్లాష్ బ్యాక్ చెప్తూ ఉంటారనమాట. ఇదంతా కూడా ఎట్లా ఉంటుందంటే మన ప్రశాంత్ నీల్ గేమ్ ఆఫ్ థ్రోన్స్ ఉంది కదా, అందులో డిఫరెంట్ వాళ్ళ రాజులు రాజ్యాలు వాళ్ళందరూ ఆ సింహాసనం కోసం ఎలా అయితే వాళ్ళందరూ కూడా యుద్ధం చేస్తూ ఉంటారో, ఒకరి మీద ఒకరు కుట్రలు, రాజకీయ కుట్రలు, మామూలు కుట్రలు ఇవన్నీ పన్నుతూ ఆ సింహాసనం కోసం ఎట్లా అయితే ఒకరికొకరు ఎత్తులు పై ఎత్తులు వేస్తుంటారు, ఇందులో కూడా ఆ కాన్సార్ అనే పట్టణంలో ఆ కుర్చీ కోసము
రకరకాల ట్రైబ్స్ అనమాట ఉంటారు. మన్నార్ జాతులని, శౌర్యంగ జాతులని, ఇట్లా వాళ్ళందరూ కూడా ఏంటంటే ట్రైబ్స్ ఆ కుర్చీ కోసం ఫైటింగ్ చేస్తూ ఉంటారు. అందులో ఎవరు ఎక్కువ బలం ఉంటే వాళ్ళది కుర్చీ అవుతుంటుందన్నమాట. అలా వాళ్ళు ఫైటింగ్ చేస్తూ ఉంటారు. అందులో ప్రభాస్ పాత్ర ఏంటి, ప్రభాస్ సలార్ ఎందుకు అయ్యాడు, ఆ కాన్సార్లోకి ప్రభాస్ ఎందుకు రావాల్సి వచ్చింది, బయటికి ఎందుకు రావాల్సి వచ్చింది, మళ్ళీ కాన్సార్లోకి ఎందుకు వెళ్ళాడు, ఇవన్నీ కూడా ఏంటంటే ప్రశాంత్ నీలు ఈ కథా నేపథ్యంలో సినిమా తీశాడు. అయితే సినిమా ఎలా ఉందంటే మీకు ఇది ఒక యాక్షన్ ఫిల్మ్గానే ప్రశాంత్ నీలు మొత్తం చూపించాడు. మీకు ప్రభాసు ఒక మొదట కనిపించడం ఒక 15-20 మినిట్స్ వరకు మీకు తెర మీద ప్రభాస్ కనిపించడు. కనిపించినాక ఆయనకి మాటలు ఉండవు ప్రభాస్కి. ఫస్ట్ హాఫ్లో మహా మాట్లాడితే ఒక 3-4 దగ్గరలు మాట్లాడతాడు అంతే, 3-4 డైలాగులు ప్రభాస్ మాట్లాడేది. అయితే ఏంటంటే యాక్షన్ సీన్స్ అదిరిపేటట్టు తీశాడు ప్రశాంత్ నీల్. చాలా చాలా బాగా యాక్షన్ సీన్స్ ఏంటంటే మంచి హై టెక్నికల్ వాల్యూస్ ఉపయోగించి యాక్షన్ సీన్స్ తీశాడు. అదేంటంటే బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్, అది ఎలివేషన్ వస్తుంది చూడండి, హీరో ఎలివేషను, లేదంటే అక్కడ ఏదో శృత్యాసం తీసుకుపోతుంటే హీరో ఎట్లా ఆమెను కాపాడుతాడు అన్నది ఆ బ్యాక్గ్రౌండ్ ఎలివేషను, అవన్నీ కూడా ప్రశాంత్ నీల్ బాగా చూపాడు. అయితే సెకండ్ హాఫ్కి వచ్చేసరికి మాత్రం చిన్న కన్ఫ్యూజన్ లాగా ఉంటుందండి. ఎందుకంటే గేమ్ ఆఫ్ థ్రోన్స్ లాగా ఇందులోనే డిఫరెంట్ గ్యాంగ్స్ ఒకరికొకరు చంపుకోవడం, ఒకరికొకరు నరుక్కోవడం, ఆర్మీలు తెచ్చుకోవడము, ఇంకా అసలు ఎవరు అన్నది చిన్న కన్ఫ్యూజన్ వస్తూ ఉంటుంది. అది కాకుండా ఏంటంటే ప్రశాంత్ నీల్ మొత్తం అసలు ఏంటంటే స్టోరీ అని కాకుండా నెరేషన్ లాగా చూపించాడు. అంటే మాటలు కాకుండా వెనకాల నెరేషన్ ఎవరో చెప్తుంటారు, ఈయన ఈ రాజ్యంలో ఇప్పుడు ఈయన ఇక్కడ సింహాసనం తీసుకుందుకు, అదే కుర్చీ లాక్కుందుకు ఈయన ప్రయత్నాలు చేస్తున్నాడు, ఈయన ప్రయత్నాలు ఏం చేస్తున్నాడు అంటే ఆయనది ఇట్లా, దానికేంటి శ్రేయారెడ్డి, జగపతి బాబు అదే వరదరాజం అన్నారు, ఆయన కొడుకు పృథ్వీరాజ్ సుకుమార్ అన్నమాట. ఇట్లా జగపతి బాబు ఒక గ్యాంగు, ఇంకా బ్రహ్మాజీ ఒక అడ్వైజరు, టిను ఆనంద్ బాబా అని ఉంటాడు, ఇంకా నెక్స్ట్ బాబీ సింహ ఆయన ఒక కుట్ర పన్నుతుంటాడు, శ్రేయారెడ్డి ఆమె ఒక కుట్ర పన్నుతూ ఉంటుంది, ఇంకా పాటలు ఏం లేవు సినిమాలో. ఇట్లా అందరూ ఏంటంటే ఆ కుర్చీ కోసం ప్రయత్నాలు. అయితే ఇదేంటంటే ప్రేక్షకులకి సెకండ్ హాఫ్లో చిన్న గందరగోళం వస్తుంది. ఎవరు అసలు ఇంతకీ ఏంటి, ఎందుకు వాళ్ళు అలాగా కొట్టుకుంటున్నారు, ప్లస్ వాళ్ళ ఆకారాలు అవి ఏదో పాతకాలనట్టు ఉంటాయి, కానీ వాళ్ళు మోడర్న్ వెపన్స్ యూజ్ చేస్తారు, హై టెక్నాలజీ వాడుతుంటారు, మొబైల్స్ వాడుతుంటారు, కెమెరాలు అంటే హ్యాక్ చేయడం కెమెరాలు అవన్నీ చేస్తుంటారు మళ్ళీ. కానీ అక్కడ ఉండే ఆ జీవన విధానమో లేదంటే వాళ్ళ తాలూకా ఆ కట్టుబాట్లు అవన్నీ కూడా ఏందో పాత దీనిగా చూపించాడు ప్రశాంత్ నీలు. మరి అది అంటే ఫిక్షనల్గానే అంత చూపించినా కూడా ఎందుకు మరి అలా మోడర్న్గా కాకుండా వాళ్ళని అంత మరీ పాతగా చూపించాడు ఆయనకే తెలియాలి. సినిమా మొత్తం మీకు ఏంటంటే బ్యాక్గ్రౌండ్ మీకు కేజీఎఫ్ ఉంది కదా, సేమ్ అట్లానే ఆ బ్యాక్గ్రౌండ్ అదంతా మైన్స్, కోలు అదంతా కనబడుతూ ఉంటుంది. నాకు తెలిసి ఆ కేజీఎఫ్ ఇదే కొంచెం దీనికి కూడా పెడితే బాగుంటుంది అనుకున్నాడే ఏంటో మరి, అందుకని సినిమా మొత్తం అది ఆ బ్యాక్గ్రౌండ్ అలాగే రన్ అవుతుంటుంది. ఇందులో ఏంటంటే ప్రభాస్ ఎలివేషన్ సీన్లు కొన్ని ఉన్నాయి, అవి బాగా చూపించాడు. మీకు సినిమా మొత్తంలో ప్రభాస్ కనిపించేది కూడా చాలా తక్కువ. ఫస్ట్ హాఫ్లో డైలాగ్స్ లేవని చెప్పాను కదా, వచ్చేదే 20 మినిట్స్ తర్వాత. సెకండ్ హాఫ్లో కూడా అంతే, ప్రభాస్ ముందు కథ నెరేషను అది అలా వెళ్ళిపోతుంటుంది. మళ్ళీ ప్రభాసు క్లైమాక్స్ అంటే అదే మొత్తం ఇంకా ఒక పోరాట సన్నివేశం ఉందండి, ఒక 15-20 మినిట్స్ వరకు నరుక్కుంటూ వెళ్తూ ఉంటాడు. అయితే ప్రభాస్ ఫ్యాన్స్కి ఇది బాగా నచ్చచ్చు, ఎందుకంటే ఆయన ఎలివేషన్ సీన్సు, ఆయన యాక్షన్ సీన్సు చాలా ఉన్నాయి. ఆయనకి డైలాగ్స్ అయితే ఎక్కువ లేవు, యాక్షన్ సీన్సు, ఆయన కటౌట్ మనిషిని అయితే చాలా బాగా చూపించాడు ప్రభాస్ని. ఎందుకంటే హైట్ ఉంటాడు, 6 అడుగుల పొడవు, దానికి తోడు యాక్షను అవన్నీ. ఇంకా రెండో యాక్షన్ సీన్లో అయితే ప్రభాస్ ఫేస్ అది చూపించలేదండి సరిగా, ఏంటో మరి అది గ్రాఫిక్స్ అది సరిగా లేదు. కొన్ని అయితే గ్రాఫిక్స్ అది బాగా చేశారు, ఏది ఆ కాన్సారు పట్టణము అదంతా చూపించడం కూడా గ్రాఫిక్స్ అవన్నీ బాగున్నాయి. మొత్తం అంతా కూడా యాక్షన్ మీద, కథ అయితే చిన్నగా ఉంటుంది అంతే, కథ ఏం లేదు. ఇక
పర్ఫార్మెన్స్ అంటారా, ఇది ఒక యాక్షన్ సినిమా. ప్రభాస్ ఏంటంటే కటౌట్. అంటే వాళ్ళ ఫ్యాన్స్ అందరూ, నేను థియేటర్లో అడిగాను, ఏంటి బాబు సినిమా ఏంటంటే, మాకు ఆ కటౌట్ చాలండి, 2-3 సీన్లు అట్లా కటౌట్ ఉంటే మాకు చాలు అని అన్నారు నా పక్కన కూర్చున్న వాళ్ళు. అంటే ఏంటంటే ఆయన కటౌట్ చూస్తే చాలంట వాళ్ళకి, అట్లా ఉంది. అలాగే శృతి హాసన్ ఏంటంటే ఆమెది ఒక ఇంపార్టెంట్ రోల్ అంతే. అంటే ఇందులో హీరో హీరోయిన్స్ పాటలు డ్యూయెట్లు అట్లా ఏమి ఉండవు. మీకు 2 పాటలు ఉంటాయి కానీ అదంతా కూడా మాంటేజ్ సాంగ్స్ అంటారు చూడండి, అట్లానే వస్తాయి. డ్యూయెట్లు ఏం లేవు ఇందులోని. ప్రభాసు మామూలుగా ఆయన ఇంతకుముందు సినిమాలు ఎలా ఉన్నాడు అలాగే 6 అడుగులు చాలా సీరియస్గా కనిపిస్తాడు ఫస్ట్ హాఫ్ అంతా కూడా. సెకండ్ హాఫ్ యాక్షన్ అట్లానే ఉంటాడు సీరియస్గా. మామూలుగా రెగ్యులర్ ఆయనకి ఒక యాక్షన్ సినిమాలో ఆయన పాత్ర ఎలా ఉంటుందో అలాగే ఉంటుంది. పృథ్వీరాజ్ సుకుమారన్ కూడా, ఆయన కూడా ఏంటంటే అసలు ఇంటర్వ్యూల ముందు వస్తాడు పృథ్వీరాజ్ సుకుమారన్. ఆయన కూడా ఏంటంటే యాక్షన్ సినిమా కాబట్టి అంతే. ఈ ఇద్దరి మధ్య ఆ ఫ్రెండ్షిప్, ఆ బాండు అది బాగుంటుంది కొంచెం, అది బాగా ఎలివేట్ చేశాడు ప్రశాంత్ నీల్. ఇంకా ఝాన్సీ ఉన్నారు. ఝాన్సీ పాత్ర ఏంటన్నది మనకు సెకండ్ పార్ట్ చూస్తే కానీ తెలియదేమో మరి. శ్రీయారెడ్డి, బాబీ సింహ వీళ్ళు కూడా ఉన్నారు ఇందులో. కొన్ని ఏంటంటే మనకి అంటే కొన్ని మిస్ అయ్యాము. ఆ మిస్ అయిన మరి సెకండ్ పార్ట్లో ఉంటాయా, సెకండ్ పార్ట్ తీసినప్పుడు అవి చూపిస్తాడా అన్నదే మనకు తెలియాలి. ఎందుకంటే ఆ ఝాన్సీకి శ్రేయారెడ్డికి ఏంటి, వాళ్ళు ఎందుకు పగ పెట్టుకున్నారు ఆ శృతి హాసన్ మీద, ఇవన్నీ కూడా తెలియాలంటే మరి ప్రశాంత్ నీల్ సెకండ్ పార్ట్లో చూపిస్తాడేమో అవన్నీ కూడా. కానీ సినిమా అయితే నేను అనుకోవడము, ఇప్పుడు ఈ గత కొన్ని రోజుల నుండి ఎక్స్పెక్టేషన్స్, టికెట్స్ అయిపోవడము, ఈ సినిమాకు వచ్చిన హైపు, నాకు అనిపిస్తుంది ఏంటంటే ఎక్సెప్ట్ ఆ హై టెక్నికల్ యాక్షన్ సీన్స్ తప్పితే సినిమాలో నాకు తెలిసి అంత పెద్ద విషయం లేదండి. కొంచెం పడతారనే చెప్పాలి. ఎందుకంటే అసలు మీకు ప్రభాస్కి డైలాగ్ లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రభాస్ను ఓన్లీ యాక్షన్ సీన్స్కే యూజ్ చేశారు. నాకు తెలిసి ఒక యాక్షన్ సీన్లో ఆయన బాడీ డబుల్ కూడా వాడారేమో, ఎందుకంటే ఫేస్ అది చూపించరు కాబట్టి బాడీ డబుల్ వాడేశారు అని అనిపిస్తోంది. అలాగే సెకండ్ హాఫ్లో డిఫరెంట్ క్యారెక్టర్స్ వస్తుంటాయి, ఫైటింగ్ అవుతూ ఉంటుంది, నరుక్కుంటూ ఉంటారు, ఏదో క్యారెక్టర్లు కొద్ది గందరగోళంగా ఉంటుంది. ఆ కుర్చీ కోసం ఎందుకు కొట్టుకుంటున్నారో తెలియదు. ఒక్కొక్కసారి జగపతి బాబు ఎందుకు బయటకు వెళ్ళాడో తెలియదు, మళ్ళీ ఎందుకు వస్తాడో తెలియదు ఆయన. అదంతా కూడా కొద్ది కన్ఫ్యూజింగ్ ఉంటుంది. అది సెకండ్ పార్ట్లో మరి దీని గురించి బాగా ఎక్స్ప్లెయిన్ చేస్తాడేమో మరి అవన్నీ కూడా. ఒకటైతే మాత్రం ఇది ఏంటంటే టిపికల్ కమర్షియల్ ఫిల్మ్, ప్రభాస్ ఫ్యాన్స్కి నచ్చే సినిమా. మరి మిగతా వాళ్ళకి నచ్చుతుందో నచ్చదో అన్నది చెప్పడం కష్టం. ఎందుకంటే ఫుల్ ఆఫ్ యాక్షను, స్టోరీ అన్నది తక్కువ. ఇప్పుడు కొన్ని సాగదీసి అలాగంటే హైప్ ఇస్తాడు, కానీ అది ఏంటంటే టూ మచ్ సాగదీసినట్టుగా ఉంటుంది. ఈశ్వరీరావు శృతి హాసన్ మధ్యలో ఉండే సన్నివేశాలు, లేదా ఈశ్వరీరావు స్కూల్లో చెప్పేది, లేదా ఈశ్వరీరావు ప్రభాస్ శృతి హాసన్ మధ్యలో ఒక చిన్న ప్లాస్టిక్ కత్తి ఆమె అరుస్తుంది, అరవంగానే ఆ ప్లాస్టిక్ కత్తిని తీసుకోవడంలో అదొక పెద్ద, అంటే దాన్ని చాలా లాంగ్ సీక్వెన్స్గా తీసినట్టుగా అనిపించింది నాకు. అలాంటివి కొన్ని సీన్స్ చాలా డ్రాగ్ చేశారనిపించింది. ఓవరాల్గా అవుట్ ఆఫ్ 5 నేను ఇచ్చే రేటింగ్ 2.5 అండి సినిమాకి. ఎందుకంటే హై టెక్నికల్ వాల్యూస్, గ్రాఫిక్స్ కొన్ని బాగున్నాయి, గ్రాఫిక్స్ కొన్ని దగ్గరలో అయితే కొంచెం మామూలుగా ఉన్నాయి, కానీ గ్రాఫిక్స్ అయితే స్టాండర్డ్గా ఉన్నాయి. ఆ పట్టణము అవన్నీ కూడా బాగా తీశారు, గ్రాఫిక్స్ బాగా చూపించాడు. టెక్నికల్ వాల్యూస్ బాగా, టెక్నికల్గా సినిమాని బాగా వాడుకున్నాడు. అందుకని నేను ఇచ్చే ఈ సినిమాకి రేటింగ్ 2.5. ఇందులో చాలా అంటే మిస్ అయినవి చాలా ఉన్నాయి. ఇవన్నీ మరి రెండో పార్ట్లో ఎక్స్ప్లెయిన్ చేస్తాడేమో మరి ప్రశాంత్ నీల్, చూడాలి. అది ఈరోజు మనం ఈ సలారు ఇంత పెద్ద సినిమా ఈరోజు విడుదలైంది, దీని మీద మనం డిస్కస్ చేసాము. ఇంకోసారి ఇంకో సినిమాతో మళ్ళీ మనం కలుసుకుందామండి. థ్యాంక్ యూ.